వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ఇటీవల మేమైతే చూసాము మంగ్లీ కేసు మంగ్లీ వర్సెస్ మరియు అడ్వకేట్ సుబ్బారావు కేసు అయితే చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. సో దాని గురించి మాట్లాడడానికి అడ్వకేట్ సుబ్బారావు మాతో పాటు ఉన్నారు. సో అసలు ఏంటి అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చింది, అసలు నిజంగా బాధితులకు న్యాయం జరిగిందా లేదా అనేది అడ్వకేట్ సుబ్బారావు గారితో అడిగి తెలుసుకుందాము. సుబ్బారావు గారు నమస్తే అండి. మంగ్లీ గారు చాలా నిజంగా కోట్ల ఫ్రాడ్ చేశారని కట్టలు ఉన్నట్టు వీడియోలు అవి చూపించారు మీరు. సో అది నిజంగా ఫ్రాడ్ జరిగిందా లేదా అన్నెసరీగా ఈ విధంగా కేసెస్ ఏమైనా ఫేమ్ అయిదామని అని ఎందుకంటే ఇది పబ్లిక్ టాక్ ఈ విధంగాని. సో వాటిలో వాస్తవం ఎంత, అసలు నిజంగా ఈ ఫ్రాడ్ జరిగిందా? పబ్లిక్ టాక్లో అలా ఏం లేదు, అది చాలా తప్పు అలా మాట్లాడడం. ఎక్కడ కూడా పబ్లిక్ టాక్లో ఫేమ్ అవడం. ఆ అడ్వకేట్ సుబ్బు ఈ రోజు వచ్చిన వ్యక్తి కాదు. అడ్వకేట్ సుబ్బు సిన్స్ 5 years నుంచి 8 years నుంచి 9 years నుంచి ఎంతోమంది బాధితుల తరపున పోరాడుతున్నటువంటి వ్యక్తి. దయచేసి అలా మాట్లాడకండి. ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ మోస్ట్ ప్రాబబ్లీ విక్టిమ్స్ తరపునే ఉన్నారు. కోట్ల ఫ్రాడ్ జరగకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మంగ్లీకి అగెన్స్ట్గా ఎన్నో ఆధారాలు మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎంతోమంది మంగ్లీకి సంబంధించినటువంటి వాళ్ళ క్యాస్ట్కి సంబంధించినటువంటి అనేక మంది మంగ్లీకి వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది. అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ చౌహాన్ ఉండో, అదేవిధంగా ప్రధాన నిందితుడు రమావత్ మధు ఎవరైతేనో, వీళ్ళ కార్ డ్రైవర్ కూడా తను మొన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏది కట్టలన్నీ కూడా నేను కలెక్ట్ చేస్తే వీళ్ళు వచ్చి మంగ్లీ వాళ్ళ తమ్ముడు తీసుకొని వెళ్ళేవాడు. అదేవిధంగా కోకాపేటలో సర్వీస్ రోడ్డుకు వస్తే అక్కడ నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళేవాడు. అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇంకో కొంతమంది అర్ధరాత్రి ఆఫీస్కి వచ్చి కూర్చొని మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ చేస్తుంటే మీకు అబద్ధంలాగా ఉందా? మీరు ఫేమ్ అవడానికో లేకపోతే ఎట్లా దయచేసి ఇలా మాట్లాడదు. మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఈ ఆరోపణ చేసిన డైరెక్ట్ స్వయంగా మంగ్లీ గారే. ఎందుకంటే ఏం ఆధారం ఉంది ఆరోపణలు చేయడానికి? అంటే ఆరోపణలు మాత్రమే చేస్తుంది. ఆరోపణలు చేస్తే సరిపోయిందా? ఆధారాలు ఇవ్వాలి కదా. ఒక్క ఆధారమైన ఇప్పటివరకు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? మేము నిజంగానే ఇలాంటి తప్పుడు కేసులు చేస్తే రేపొద్దున కేసులు గెలిచి ఓడిపోతే మాకు అది ఇబ్బంది కదా. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్, ఇక్కడ మీరు ఇందాక అన్నారు మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు అని. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా ఎవరితోని గొడవ పెట్టుకోడు. నేను ఎప్పుడు కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ తరపున మాత్రమే నేను పోరాటం చేస్తున్నా. దయచేసి మీడియా కూడా మీరందరూ ప్రజలందరూ కూడా మీకు ఒకటే నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇక్కడ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బు కాదు, బాధితులు వర్సెస్ నిందితులు. సో నిజంగా నిందితులందరూ ఈరోజు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇంతవరకు మంగ్లీ ఈ రోజు వరకు కూడా ఎందుకని ప్రధాన నిందితుడు రమావత్ మధు మీద, వాళ్ళ తమ్ముడి మీద, శైలజ చౌహాన్ మీద, భరత్ చౌహాన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు బాధితుల తరపున పోరాడుతున్న అడ్వకేట్ సుబ్బుకు డబ్బు ఆఫర్ చేయాలి? ఎందుకు బాధితుల తరపున పోరాడుతున్న సుబ్బును ఆర్బిట్రేషన్కి పిలిపించాలి? ఎందుకు బాధితుల తరపున పోరాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బుని నీరుగార్చడానికి కేసు పెట్టే అనే ఒక భయంకరమైనటువంటి చర్యలు చేయడం ఎందుకు? నీకు నిజంగానే నీ దగ్గర ప్రూఫ్ ఉంటే, నీ దగ్గర ఆధారాలు ఉంటే రా. ఎందుకు ఏడ్చుకుంటూ వెనకాల ఉండి అందరికీ ఫోన్లు చేస్తే నాకు సపోర్ట్ చేయండి, మీడియా వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి, లేకపోతే అన్నలారా నాకు సపోర్ట్ చేయండి అని కులం కార్డులు అని చెప్పి ఒక పేడ్ ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చి ఎందుకు వాళ్ళతో మాట్లాడిస్తున్నాం? మీకు నిజంగానే మంగ్లీ దగ్గర ఆ నిర్దోష్ అయితే ఒద్దిపట్ల తాండ, పలుగు తాండ, పియ్యపల్లి, మల్లేపల్లి, అదేవిధంగా కర్నూలు, డోన్, ఆదోన్ ఎక్కడికి వెళ్ళి చూడమండి. ఆవిడకి దమ్ముంటే నేను బహిరంగ సవాలు విసురుతున్నా. వాళ్ళ దగ్గర ఒక్క ఆదను వచ్చి నేను ఏమంటున్నా, ఎవరైతే మాట్లాడుతున్నటువంటి ప్రేమ్ నాయక్ ఎవడైతే ఉండో వాడి దగ్గర నిజంగా ఆధారం ఉంటే, వాడు బ్లాక్ మెయిలరు ఏంటి చీటరు, వాడెవడు ఒక అడ్వకేట్ నేను ఎంత ధైర్యం ఉందా వాడికి అంత సామర్థ్యం ఉందా? వాడు నిజంగానే పేడ్ ఆర్టిస్ట్ కాకపోతే వాడి దగ్గర ఏ ఆధారం ఉందో బయటపెట్టాలి. ప్రేమ్ నాయక్ మీద కూడా ఈరోజు చర్యలకు ఉపక్రమించడం జరిగింది, డిఫమేషన్ సూట్ వేయడం జరిగింది. నిజంగా తన దగ్గర ఏదైనా ఆధారం ఉంటే పట్టుకొని రావాలి. ఇప్పుడు బ్లాక్ మెయిలర్ అనడానికి ఆధారం చూపించాలి ప్రేమ్ నాయక్, చీటర్ అనడానికి ఆధారం చూపించాలి. అదేవిధంగా వెధవ అనే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయ వ్యవస్థలో ఒక న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని వెధవాన్నంటే వాడి వ్యక్తిత్వం ఎంత దిగజారుడు స్వభావం మీరు అర్థం చేసుకోవచ్చు. వాడు ఎంత విలువలతో కూడుకొని చదువుకున్నాడో వాడికి ఇక వాడి విజ్ఞతకే వదిలేస్తున్నా. కోర్టులో చూపిస్తా వాళ్ళకి సంగతి. మేము అడ్వకేట్లు అందరం మాట్లాడుకున్నాం. ఈరోజు బార్ అసోసియేషన్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే దీంట్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కొరడా జులిపించడం జరుగుతుంది.